నామంలో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఉదయకాలపు సమయంలో కొద్ది నిమిషాలు నేను దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను. మీ అందరికీ బాగా తెలిసిన విషయాలే, మీ అందరికీ బాగా సుపరిచితమైనటువంటి విషయాలు నేను బోధిస్తాను. వాటిల్లో చెప్పబోయేటువంటి విషయాలలో 3 విషయాలు బోర్డు మీద రాస్తాను. మొదటిది వచ్చేసరికి ఆరంభము, రెండవది కొనసాగింపు, ఈ 2 విషయాలు మనందరికీ బాగా తెలుసు అన్నమాట. ఏ 2 విషయాలు? ఆరంభము తెలుసు, దాన్ని ఏం చేయాలంట? కొనసాగించాలి. మూడో మాట ఏంటయ్యా అంటే తుదముట్టించుట. ఏంటది? తుదముట్టించుట. చాలా మంది యేసుక్రీస్తు వారి యొక్క సంఘంలోనికి రావడం అనేది చాలా 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 ఈజీగా, చాలా చాలా తొందరగా, చాలా చాలా ఆయన మార్గంలోనికి వడివడిగా వస్తూ ఉంటారనమాట. మా కుటుంబంలో కావచ్చు, మా ఇంటిలో కావచ్చు, నా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కావచ్చు, నా పొలపు పంటల విషయంలో కావచ్చు, మా బిడ్డల విషయంలో కావచ్చు, దేవుడు ఎప్పుడైతే మేలు చేశాడో చాలామంది ఏమనుకుంటారు అంటే ఈయన నిజమైన దేవుడు అని చెప్పేసి చాలా తొందరగా విశ్వసించి దేవుళ్ళలోనికి, క్రీస్తులోనికి, యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగా చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఏం చేస్తారంట? ఆరంభిస్తారు. ఏం చేస్తారు? ఆరంభిస్తారు. ఆరంభించగానే ఏం కాలేదయ్యా అంటే అయిపోలేదు. క్రీస్తులోకి రాగానే ఏం కాలేదయ్యా అంటే ఆ పని కంప్లీట్ అవ్వలేదు. దాన్ని ఏం చేయాలయ్యా అంటే ఏం చేయాలంట? కొనసాగించాలి. ఎప్పుడైతే మనం ప్రాణం పోతుందో దాన్ని ఏం చేసుకోవాలయ్యా అంటే ఫుల్ఫిల్ చేసుకుని మనం ఏం చేయాలయ్యా అంటే అభివృద్ధి పొంది నిత్య జీవానికి వెళ్ళడాన్నే ఏమన్నారనమాట? తెచ్చడం అన్నారనమాట. అపోస్తుల కార్యాల్లో తీయొద్దులే. అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయం 41, 42 వచనాలు తీయొద్దు. 3000 మంది బాప్తీసం తీసుకున్నారు. ఎంతమంది? 3000 మంది బాప్తీసం తీసుకున్నారు. దాన్ని ఏమన్నాడయ్యా అంటే దాన్ని ఏమన్నారనమాట? ఆరంభం అన్నారనమాట. ఏమన్నారు? ఆరంభం అన్నారనమాట. నూతన నిబంధన ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా క్రీస్తు సంఘం అనేది ఈ 3000 మందితో, ఇంచుమించు 3000 మందితో ఏమైందంట? ఆరంభం జరిగింది. యెరూషలేములో ఉదయము ఇంచుమించు 9 గంటలకి పేతురు గారి ప్రసంగం ద్వారా 3000 మంది ద్వారా ఏమైందంటే సంఘం ఏమైందంట? ఆరంభించబడింది. ఆరంభించిన వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే వారు అపోస్తుల బోధ యందును ఆ మాటలు బాగా తెలుసు అనమాట. ఏం చేశారంట? ఆరంభం ఎలా ఉందయ్యా అంటే ఎలా ఉందన్నమాట? వారు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, మూడోది వచ్చేసరికి రొట్టె విరుచుట యందును, 4 దగ్గర ప్రార్థన చేయుట యందును ఎలా ఉన్నారంట? ఎడతెగక ఉన్నారంట. ఆరంభంలో అపోస్తుల బోధ విన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే ఇదిగో ఇలా ఉన్నారంట. ఎలా ఉన్నారంట? మళ్ళీ చదువుకుందాము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము
41వ వచనంలో దగ్గర నుంచి చదువుకుందాము. కాబట్టి పేతురు వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. ఇది ఆరంభము చాలా 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 ఎలా ఉండేది అంటే అద్భుతంగా ఉండేది అన్నమాట. 3,000 మందితో ప్రారంభమైనటువంటి క్రీస్తు సంఘం అనేది అద్భుతంగా ప్రారంభమయ్యి ఎలాగా ముందుకు కొనసాగుతుంది అంటే అపోస్తలుల బోధలోను సహవాసములోను రొట్టె విరుచుటలోను ప్రార్థన చేయుటలోను ఎలా ఉందంట ఎడతెగక ఉందన్నమాట. ఇప్పుడు దేనికి వచ్చేసరికి కొనసాగింపుకి వచ్చేసరికి దీనికి మించింది అన్నమాట. కొనసాగించడం అంటే ఎలా ఉండిద్దయ్యా అంటే కొనసాగించేటువంటి విషయంలో చాలా రకాలైనటువంటి ఎదురు దెబ్బలు తగ్గుతాయి అనమాట. అవునా? ఒక విశ్వాసంలోనికి రావడం చాలా ఈజీ, దాన్ని కొనసాగించడం అనేది చాలా చాలా కష్టం అనమాట. యేసుక్రీస్తు వారిని నమ్మటము, యేసుక్రీస్తు వారిలోకి రావడము, బైబిల్ పట్టుకుని వెళ్ళడము చాలా చాలా తొందరగా జరుగుతూ ఉన్నప్పుడు ఈ కొనసాగింపు విషయంలో ఎటువంటి ఆటంకాలు తొందరలో రావు. కానీ తర్వాత ఏమవుతాయి అనమాట, వస్తాయి అన్నమాట. అపోస్తలుల బోధలో సహవాసంలో కొనసాగుతున్నటువంటి వారిని ఎటువంటి సమస్యలు ఎదురైనాయి అంటే చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదురైనాయి అనమాట. అప్పుడు ఆ ఆరంభంలో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా ఏం చేయాలన్నమాట, విశ్వాసం దాన్ని ఏం చేయాలన్నమాట, కంటిన్యూ చేయాలన్నమాట. మన పిల్లలు చాలా మంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ చదువురా అని చెప్పేసి పంపిస్తారు. అప్పుడు దాకా స్కూల్లో, అప్పుడు దాకా మన ఊర్లో, అప్పుడు దాకా మన ఇంట్లో ఉన్నటువంటి అబ్బాయి అక్కడ ఎమ్మెల్యేకి ఏం చేస్తాడయ్యా అంటే సగంలో ఆపేసి వస్తూ ఉంటాడు అనమాట. కారణం ఏందయ్యా అంటే అక్కడ ఇంటి భోజనం అనేది ఉండదు, ఇంటి వస్తువులు అనేవి ఉండవు. ఎంతో ఆనందంతో ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి 10వ తరగతి చదివినటువంటి అబ్బాయి బయట ఊర్లకి వెళ్ళి ఉండలేక ఏమవుతాడయ్యా అంటే ఆ పాలిటెక్నిక్ అనేది సగంలోనే విడిచిపెట్టి వస్తాడు. కారణాలు ఏమైనా ఉండొచ్చు. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క సంఘంలోనికి ఆరంభం అనేది అద్భుతంగా జరిగితే కొనసాగింపు కూడా ఎలా జరగాలన్నమాట, అలాగే జరగాలన్నమాట. ఏం జరిగిందయ్యా అంటే అలాగే వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందయ్యా అంటే అపోస్తలులు ఏం చేశారంట కొట్టించారంట. అపోస్తలులు ఏం చేశారంట, చెరసాల్లో వేశారు. ఏం చేశారు, చెరసాల్లో వేశారు. రెండోది ఏం చేశారయ్యా అంటే ఈ నామమును బట్టి బోధింపకూడదు అని చెప్పారు అనమాట. ఏమన్నారు, ఈ నామమును బట్టి ఏం చేయకూడదంట, బోధించకూడదు అన్నారు అనమాట. నాకు ఇచ్చినటువంటి సమయం కొంచెం కాబట్టి మీకు రెఫరెన్స్ చూపించలేదు. ఏమన్నారంట ఈ నామమును బట్టి ఎంత మాత్రమును బోధించకూడదు. ఆ యేసుక్రీస్తు వారి పేరు ఏం చేయకూడదు అనమాట, పలగా కూడదు అని చెప్పారు అనమాట. ఇంకా దేవదోషణ చేయనట్టుగా ఏం చేశారయ్య అంటే బలత్కారం చేశారంట. దేవదోషణ చేయనట్టు ఏం చేశారంట, బలత్కారం చేశారంట. ఎన్నో శ్రమలు, ఎన్నో రాళ్ళ దెబ్బలు, ఎన్నో అవమానాల మధ్య అపోస్తలుల ద్వారా ఏర్పాటు ఇవ్వబడినటువంటి 3,000 మంది ఏమయ్యారయ్యా అంటే వాళ్ళ విశ్వాసాన్ని ఏం చేశారంట కొనసాగించారు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల్లో, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల్లో పౌలు గారు ఒక మాట రాశాడనమాట. ఏమని రాశాడయ్యా అంటే మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా ఏమవుతున్నానంట నమ్ముచున్నాను.
ఈరోజు చాలా మంది ఆరంభం బాగుంటుంది కానీ ఏం బాగుంటుంది అనమాట, అంతం బాగుంటుంది అనమాట. దేవుడు ఏమన్నాడయ్యా అంటే ఆరంభించడం ఎవరైనా ఆరంభిస్తారు, కానీ అంతాన్ని చాలా జాగ్రత్తగా చూసిన వాళ్ళు ఏమవుతారయ్యా అంటే జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. అందుకని ప్రసంగికారు ఏం రాశాడయ్యా అంటే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. మొదట నువ్వు ఎలాగ ఆరంభించావని దేవుడు చూస్తలేదు, నువ్వు ఎలాగ ముగించావన్నది దేవుడు చూస్తున్నాడు, ఎలాగ కొనసాగించావన్నది దేవుడు చూస్తున్నాడు. యేసుక్రీస్తు వారిలోకి వచ్చినప్పుడు ఎఫెసులో ఉన్నటువంటి సంఘము చాలా 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 ప్రేమ కలిగిన సంఘం. మీ అందరికీ బాగా తెలుసు అనమాట. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మొట్టమొదటి ఎఫెసులో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి ఏముందంట ప్రేమ ఎక్కువగా ఉందంట. ఏ సంఘానికి? ఆ సంఘాన్ని గురించి ఆ సంఘంలో సంచరిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడయ్యా అంటే నీకు ఉండినటువంటి మొదట ప్రేమను ఏమయ్యావంట వదిలేసావు అని చెప్పాడు అనమాట. అంటే కొనసాగించట్లేదా? మొదట ఆ సంఘంలో ఏముందంట ప్రేమ ఉంది, కానీ కొనసాగింపు ఉందా అంటే కొనసాగింపు లేదనమాట. ఈరోజు కూడా సంఘాలు ఎలా ఉన్నాయి అంటే ఈ మాస్టర్ గారు గద్దించాడు అనుకోండి, నీకు ఒక్క సంఘం నేను ఉంది అక్కడికి పోతాను అన్నట్టు ఉన్నాయి అనమాట. కానీ అపోస్తుల దగ్గరకు వచ్చినటువంటి శిష్యులు చెరసాలలో వేసిన ఈ నామాన్ని బట్టి బోధింపకూడదన్నా, పేరు పలకకూడదన్నా, దేవదోషాలు చేస్తున్నా కానీ ఏం చేశారయ్యా అంటే ఎన్నో శ్రమలను ఓర్చుకుని ఏం చేశారయ్యా అంటే వారి విశ్వాసాన్ని కొనసాగించారు. వారి విశ్వాసాన్ని ఏం చేశారంట కొనసాగించారు. అపోస్తులందరినీ కూడా తీసుకుని వెళ్ళి చెరసాలలో అయితే సంఘము ఆసక్తితో ఏం చేసిందంట ప్రార్థన చేసింది. ఏం చేసిందంట కొనసాగించింది. పస్కా అనేటువంటి పులియని రొట్టెల పండుగ వచ్చిందంట. ఏమొచ్చిందంట? పస్కా పులియని రొట్టెల పండుగ యూదులకి బిగ్గెస్ట్ పండుగ అనమాట, చాలా పెద్ద పండుగ అనమాట. అంత పెద్ద పండుగకి వాళ్ళ చర్చి ఫాదర్ పేతురు గారు ఆత్మీయ తండ్రిని తీసుకుని ఎక్కడేసారంట చెరసాలలో వేశారు. పక్కనేమో పండగ, అందరూ కొత్త బట్టలు తెచ్చుకుని పులియని రొట్టెలు వండుకుంటా అందరూ దేవుడి నామాన్ని స్తుతిస్తూ ఉంటే ఈ సంఘం అంతా కూడా ఏం చేసింది అయ్యా అంటే చెరసాలలో ఉన్నటువంటి మా పాస్టర్ గారు బయటికి రావాలని చెప్పేసి సంఘం అంతా కొనసాగింపు అంటే అలా ఉండాలి. ఎలా ఉండాలంట? చెరసాలలో వేసిన ఈ నామాన్ని బట్టి బోధింపకూడదన్నా, పేరు పలకకూడదన్నా, దేవదోషం చేసేటట్లు చేసిన 4వ పాయింట్ చివరి 5వ పాయింట్ ఏంటయ్యా అంటే స్త్రీలను ఇంటింట్లో ఏం చేశాడయ్యా అంటే ఈడ్చుకుని పోయాడంట. ఏం చేశాడంట? ఈడ్చుకుని పోయాడంట. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 3వ వచనంలో, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 3వ వచనంలో అయితే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేస్తారంట. అంత దూరం వెళ్ళిందయ్యా అంటే ఇవన్నీ దాటింది. సంఘము కొనసాగింపులో వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి అనమాట. నీ పక్కన ఉన్న వాళ్ళే నీ మీద అబద్ధం చెప్పొచ్చు అనమాట. వినివారిని చక్కగా వస్తున్న వారిని చెరిపేటువంటి మాటలు చెప్పొచ్చు అనమాట. కానీ నువ్వు ఏదైతే సంఘంలో బాప్తిసం పొందావో, ఏ సంఘంలో అయితే రక్షణ పొందావో, నేను ఏ కాపురం అయితే రక్షించాడో ఆ సంఘంలో నువ్వేం కావాలి అంటే ఆ క్రీస్తు సంఘంలో నువ్వేం కావాలి అంటే ఏం కావాలన్నమాట కొనసాగించాలి. ఆ క్రైస్తవుడు అనేటువంటి బోధకుడు ఎంతో కష్టపడి ఒక ఆత్మను దేవుని సంఘంలోనికి నడిపిస్తే దాన్ని పక్కదోవ పట్టించేవాడు చాలా మంది ఉంటారు. కానీ నువ్వేం చేయాలి అంటే విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించేవాడు అనేటువంటి యేసు వైపు చూచుతూ పందెం రంగంలో ఏం చేయాలి అంటే ఓపికతో పరిగెత్తాలి. కానీ నాకు ఆ ముసలి మాట చెప్పింది, ఆ పెద్ద ఆయన చెప్పాడు, ఆ సంఘం రైట్ అంట అని చెప్తూ ఉంటే అది ఏది కూడా ఏం కాదయ్యా అంటే ఏం కాదనమాట, నేను గమ్యాన్ని చేర్చలేదు. అవునా కదా? నువ్వు ఎవరి వైపు చూడాలయ్యా అంటే ఎవరి వైపు చూడాలన్నమాట, పలానా సీనియర్ని, పలానా జూనియర్ని, పలానా అపోస్తుల్ని కాదు చూడాల్సింది. మీరు పొందినటువంటి విశ్వాసాన్ని, మీరు పొందినటువంటి రక్షణని కొనసాగించాలి అంటే ఎవరిని చూడాలంట ఈ రోజు అది చూడలేదన్నమాట. ఎవరిని చూడలేదు? మనకంటే ముందుగా దేవుడి గుడి పార్శ్వమున ఆసీనుడైనటువంటి యేసుక్రీస్తు వారిని చూడకుండా పలానా అని చెప్పింది అయ్యా,
అది చెప్పకూడదంట కదా, ఇది చెప్పకూడదంట కదా, అది అంట కదా అన్నారు అనుకోండి, ఇన్ని లేకుండానే ఎంత పెద్ద చర్చి కట్టి 2 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారంటవా? ఏదో ఒక పురుగు ఏం చేసింది అంటే మనుషుల హృదయాన్ని తొలుతూ ఉండింది. ఆ పురుగుని కానీ మనసులో ఉంచుకున్నారయ్య అంటే మీరు ఏం చేయాలయ్యా అంటే గమ్యాన్ని చేరలేరు. ఏం చేయలేరంట? గమ్యాన్ని చేరలేరు. మీ విశ్వాసాన్ని ఏం చేయలేరయ్య అంటే ఏం చేయలేరు అనమాట, కొనసాగించలేరు. కాబట్టి మీరు ఏం చేయాలయ్యా అంటే మొదట మీకు ఉండినటువంటి విశ్వాసం ఏదైతే ఉందో, మీరు యేసుక్రీస్తు వారిని సురక్షితుడిగా అంగీకరించారో, మీరు ఏ నామంలో అయితే బాప్తిసం పొందారో, ఏ సంఘంలో అయితే రొట్టె పిలుస్తున్నారో ఆ సంఘంలో ఏం చేయాలి అంటే ఏం చేయాలన్నమాట, కొనసాగింపు జరగాలి. కానీ వినువారిని చెప్పే మాటలు, బెదిరించేటువంటి మాటలు ఇన్ని వచ్చినా కానీ ఏం చేయకూడదు అంటే సంఘాన్ని వదిలి వెళ్ళకూడదు. అలాగా మొదట ఉన్నటువంటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ సభ్యులు ఏం చేశారు అంటే చెరసాల్లో వేసిన, ఈ నామాన్ని బట్టి బోధించకూడదన్నా, పేరు పలకకూడదన్నా, బలవంతం చేసిన స్త్రీలను ఇంటింట్లో వచ్చి ఈడ్చుకుని పోయినా కానీ ఏం చేశారయ్యా అంటే ఏం చేశారంట, అవునా ఏమని ప్రకటించారయ్యా అంటే ఇంటెంటా మానక ఏసే క్రీస్తు అని ఏం చేశారయ్యా అంటే ఏం చేశారంట, బోధించారు. ఈరోజు అలాంటి రుజుమార్గం లేదులే కానీ చక్కగా వెళ్తున్న వాళ్ళని చెడగొడుతున్నారు. విశ్వాసంలో బలంగా పాతుకుపోయిన వాళ్ళని ఏం చెప్తున్నారు అంటే తావు తప్పించేవాళ్ళు లాగా తయారు అవుతున్నారు. విశ్వాసంలో ఉన్న వాళ్ళైనా విశ్వాసంలో లేని వాళ్ళైనా చక్కగా వెళ్తున్న వాళ్ళైనా సరే గమ్యస్థానం అనేది పరలోకం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే యేసు వైపు చూచు మన పనిపరంగా ఏం చేయాలంటే కొనసాగించాలి. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో మొదటి వచనం దగ్గర చదువుకున్నాం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా ఏం చేస్తాయంటే చెట్టులు పెట్టి ఈ మాట అండర్లైన్ చేసుకోండి. కొనసాగింపు విషయంలో సాతాను ఏం చేస్తాయి అంటే చాలా సులువుగా ఏం చేస్తాయంట చిక్కులు పెట్టిద్దంట, చాలా సులువుగా చిక్కులు పెట్టిద్దంట. మనం ఏమనుకుంటున్నామయ్యా అంటే ఆయన చెప్పిందేమో రైట్ ఏమో, ఈయన చెప్పిందేమో రైట్ అనుకుంటున్నాం అనమాట. కానీ బైబిల్ ప్రకారం ఏ సంఘంలో అయితే నువ్వు బాప్తిసం పొంది క్రీస్తుని అంగీకరించావో, ఏ బల్ల యొక్క అన్నపానములు పుచ్చుకుంటున్నావో, నీకు ఎన్ని శ్రమలు వచ్చినా దాంట్లో ఏం చేయాలన్నమాట, కొనసాగించాలి. అపోస్తలులకు ఉన్నటువంటి సంఘము ఒకటే ఒక సంఘము. ఆ సంఘంలో ఉన్నటువంటి శిష్యుల్ని చెరసాలలో వేసిన, బోధించకూడదన్నా, దేవదోషం చేసిన శిష్యుల్ని ఏం చేశారంటే ఈడ్చుకుని పోయినా ఏం చేశారనమాట, ఎక్కడ కొనసాగారంటే ఆ విశ్వాసంలోనే కొనసాగారు. 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో ఏమవుదాం అనమాట, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేటువంటి యేసు వైపు చూడాలే కానీ ఎవరి వైపు చూడలేదయ్యా అంటే పేతురుని శబ్దాలు చేశారంట, యాకోబుని కట్టుతో చంపారంట, స్టెఫను రాళ్ళతో కొట్టారంట. వాళ్ళ వైపు చూడలేదన్నమాట. ఎవరు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘం ఎవరు వైపు చూశారయ్యా అంటే మా డైరెక్టర్ గారే సిలువ కూడా చనిపోయాడు. అవునా, మమ్మల్ని కొన్నాయనే సిలువ రక్తాన్ని చిందించేమయ్యాడయ్యా అంటే బలి అయ్యి యేసుక్రీస్తు వారు దేవుని కృపాక్షంలో ఆశీర్వదయ్యాడు. ఇవన్నీ కూడా చులకనైనటువంటి శ్రమలో ఇవన్నీ కూడా ఏం చేయలేవయ్యా అంటే మా నిత్యమైనటువంటి జీవాన్ని ఆపలేవని చెప్పేసి వాళ్ళు ఏం చేశారయ్యా అంటే యేసు వైపు చూచు ఓపికతో పరిగెత్తారు. ఈరోజు యేసు వైపు చూస్తున్నామో కానీ ఏ సంఘం కనపడితే ఆ సంఘం వైపు చూస్తున్నారు. ఏం చూస్తున్నారంట, మనం వెళ్ళేటువంటి సంఘం ఎలా ఉండాలయ్యా అంటే అయ్యగారికి కారు ఉండాలా, అట్టని సంఘానికి వెళ్ళాలా, మేడ మీద మేడ వేయాలా, అట్టని సంఘానికి వెళ్ళాలా, మా అయ్యగారు లైవ్ పెట్టాలా, అది మేమందరం చూడాలా, మా అయ్యగారి దగ్గరికి 1000 మంది రావాలి, అది చూస్తున్నారు. కానీ ఎవరు వైపు చూస్తలేదయ్యా అంటే విశ్వాసం ఏదైతే ఉన్నదో
ఆ విశ్వాసానికి కర్త ఎవరైతే ఉన్నారో, దాన్ని కొనసాగించే వారు ఎవరైతే ఉన్నారో దాని వైపు చూస్తలేదు. కాబట్టి మనుషులు ఏమవుతున్నారయ్యా అంటే ఏమవుతున్నారంట? మిడిల్ డ్రాప్ అవుతున్నారు అనమాట. ఏమవుతున్నారన్నమాట? ఆరంభం బాగుంది, మధ్యలో ఏమవుతున్నారు? ఏమవుతున్నారన్నమాట? డిస్క్ అంటారు అనమాట, డిస్కంటిన్యూ అంటారు అనమాట. ఎందుకని? చివరి దాకా ఏం కాదు, ఏం జరుగుతుందంట? పరిగెత్తలేకపోతున్నారు. కారణం ఏందయ్యా అంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడని యేసు ఏం చేయలేకపోతున్నారంట? చూడలేకపోతున్నారంట. కానీ అపోస్తలుల కార్యాలలో మొట్టమొదటి యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి యూదులు చివరి వరకు ప్రాణాలు పోతున్నా కానీ, రక్తాలు చిందిస్తున్నా కానీ, ఈడ్చుకెళ్తున్నా కానీ తమ చరచరాస్తులన్నింటినీ సహోదరులకు పంచి దాన్ని ఏం చేశారయ్యా అంటే వాళ్ళ విశ్వాసాన్ని ఏం చేశారంట? ఇచ్చారు. ఒకటి కొనసాగించలేకపోవడానికి గల కారణాలు ఏందయ్యా అంటే ఏంటంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ఏం చేయలేకపోతారంట? చూడలేకపోతున్నారు. ఏం చూడలేకపోతున్నారు? యేసుక్రీస్తు వారి వైపు చూడలేకపోతా ఉంటే మనం ఏం చేయలేమయ్యంటే గమ్యాన్ని చేరలేము. చాలా మంది పడిపోతున్నారు. అందుకని పౌలు గారు ఇంకో మాట చెప్పాడు అనమాట. ఏ మాట చెప్పారయ్యా అంటే భయముతోనూ వణుకుతోనూ మీ స్వరక్షణ ఏం చేయాలంట? కొనసాగించలేండి అన్నాడు అన్నమాట. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాల్లో కాగా నా ప్రియ సహోదరులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ ఈ రెండు ఉండాలన్నమాట. కొనసాగించాలి అంటే ఏముండాలన్నమాట? భయం ఉండాలా, వణుకు ఉండాలన్నమాట. వణుకుతోనూ ఏం చేయాలంట? మీ స్వరక్షణను ఏం చేయాలంట? కొనసాగించండి. ఆరంభం బాగుంది, కొనసాగింపు బాగుండాలి. కొనసాగింపు బాగుంటేనే ఏమవుతాయి అంటే చివరి వరకు దేవుడు నిత్య రాజ్యంలోకి చేర్చుకుంటాడు. అలా కాకుండా ఆరంభం బాగుంది, మధ్యలో మొత్తం పడిపోయి చివరికి వెళ్తే ఏం కాదయ్యా అంటే అది అర్థం లేనటువంటి పోరాటం. ఇది ఏది కోరుకుందాం? ఆరంభం బాగుంది, చాలా మంది విషయాల్లో అద్భుతంగా ఉంది. మొదటి ప్రయాణం, మొదటి ప్రేమ, మొదటి విశ్వాసం, మొదటి రాక, మొదటి ప్రభు వల్ల అన్నీ బాగున్నాయి. మధ్యలోకి వచ్చేసరికి ఏమవుతా ఉంది అనమాట? అప్పుడు నిరసనలు వస్తూ ఉంటాయి. అవునా? నా ప్రసంగం లాగా అప్పుడప్పుడు ఎప్పుడా పెడతాడా అన్నట్టు నిరసన ఉంటుంది. అవునా కాదా? అలా కానీ మనం కొనసాగించలేకపోతే ఏమవుతామయ్యా అంటే నిష్ఫలులైపోతామంట. ఏం చేయలేకపోతామంట? నిష్ఫలులైపోతాం. అంటే దేనికి పనికి రాకుండా సముద్రంలో ఓడ బద్దలైపోతే సముద్రంలో ఆ గట్టు కన్నా వెళ్ళాలి, ఈ గట్టు కన్నా వెళ్ళాలి. మధ్యలో ఓడ బద్దలైపోయింది అనుకోండి, మనిషి మనుగడ ఏమైంది అనమాట? అస్తవ్యస్తం. అవునా కాదా? సముద్రంలో ఓడ వెళ్తే ఆ గమ్యాన్న చేరాలి, లేకపోతే ఈ గమ్యాన్న చేరాలి. కానీ విశ్వాసం అనేటువంటి ఓడ సముద్రంలో మధ్యలో బద్దలైపోయింది అనుకోండి, అది ఏ గమ్యాన్ని ఏం కాదంటే చారదనమాట. చివరికి ఆ మాటలు నమ్మి ఆడ కొంచెం నేర్చుకుని ఏడ కొంచెం నేర్చుకొని చివరికి ఏమవుతాడు అంటే దేనికి పనికి రాకుండా అవుతాడు. మీరు ఎక్కడైతే స్థిరమైనటువంటి యేసుక్రీస్తు వారిని నమ్మారో, ఎక్కడైతే ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన జరిగిందో, ఎక్కడైతే నేను నా ఆత్మ సంబంధమైనటువంటి జీవితం వర్ధిల్లుతుంది, అభివృద్ధి పొందుతుంది అనుకుంటున్నారో అక్కడ ఖచ్చితంగా మీరు ఏం కావాలన్నమాట? అంటుకట్టి ఫలించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆడగూడా ఇది కాదు కొనసాగింపు అంటే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా కానీ పౌలు గారు ఏం చేశారయ్యండి? యేసుక్రీస్తు వారితోనే ప్రయాణం చేశారు. అపోస్తలులు యేసుక్రీస్తు వారితోనే ప్రయాణం చేశారు.
పందెపు రంగమందు ఓపికతో పరిగెత్తి వారి విశ్వాసాన్ని ఏం చేశారంట తుదముట్టించారు, కాపాడారు. ఏం చేశారంట? తుదముట్టించారు, కాపాడుకున్నారు. అలా చేస్తేనే దాన్ని ఏమన్నారు అనమాట? కొనసాగింపు అంటారు. ఒక విషయాన్ని చెప్తాను. కొలసీలకు రాసినటువంటి పత్రిక, లేకపోతే ఫిలోమోనికి రాసినటువంటి పత్రిక. ఫిలోమోనికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 23-24 వచనాల్లో, ఫిలోమోనికి రాసినటువంటి పత్రిక 23-24 వచనాల్లో, క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, తేమ, లోక వందనములు చెప్పుచున్నారు. 23-24 వచనాల్లో దాదాపుగా 4-5 పేర్లు కనపడతాయి అనమాట. మొదట ఆయన పేరు ఏంటనమాట? ఎపఫ్రా. రెండో ఆయన పేరు ఏందయ్యా అంటే మార్కు. మూడో ఆయన పేరు ఏందయ్యా అంటే అరిస్తార్కు. నాలుగో ఆయన పేరు ఏందయ్యా అంటే తేమ. ఐదో ఆయన పేరు ఏందయ్యా అంటే లోక. వీళ్ళందరూ కూడా క్రీస్తునందు జత పనివారు అనమాట. ఎవరనమాట? క్రీస్తునందు ఎవరంట? జత పనివారు అనమాట. ఎవరెవరనమాట? ఎపఫ్రా, రెండోది మార్కు, అరిస్తార్కు, నాలుగోది దేమ, లోక. ఎవరంట? లోక. ఇంకొకసారికి వెళ్దాము. తిమోతి గారికి రాసినటువంటి రెండవ పత్రిక, 4వ అధ్యాయము 9-10 వచనాల్లో నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. దేమ యెహోలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళాను. ఇందాకేమన్నాడయ్యా అంటే దేమాని గురించి చెబుతూ ఏమన్నాడయ్యా అంటే ఏమన్నారంట? క్రీస్తునందు జత పనివాడు అన్నాడు అనమాట. ఎవరి గురించి? దేమాని గురించి. కొంతకాలానికి అయ్యేసరికి అదే పౌలు గారు అదే దేమా గురించి ఏం చదువుతున్నాడు అనమాట? దేమ నన్ను విడిచి ఏమయ్యాడంట? తెసలోనికకు వెళ్ళాను. అంటే అర్థం ఏందయ్యా అంటే ఆరంభం బాగుంది. ఎవరిది? దేమాది. దాన్ని ఏం చేసుకోలేకపోయాడంట? కొనసాగించుకోలేకపోయాడంట. క్రీస్తునందు జత పనివాడు అని రాసినటువంటి పౌలు గారిని ఏం చేశాడంటే విడిచిపెట్టి లోకంలో చచ్చిపోయాడంట. ఎవరు? దేమ. అందుకని చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అయ్యా అంటే దేమ యెహోలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళాను. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో లోకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు నీకు వందనములు చెప్పుతున్నారు. ఈ దేమ వందనాలు చెప్పేటువంటి విషయంలో, క్రీస్తునందు జత పనివాడైనటువంటి విషయంలో కొంతవరకు బాగానే వచ్చాడు, కానీ దాన్ని ఏం చేయలేకపోయాడట? కొనసాగించలేకపోయాడు. కానీ ఎపఫ్రా కానీ, మార్కు కానీ, అరిస్తార్కు కానీ, లోకా కానీ దాన్ని ఏం చేశారంట? కొనసాగించారు. కొనసాగించిన వాళ్ళేమో నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. మిడిల్లో డ్రాప్ అయిన వాళ్ళు ఏమవుతారన్నమాట? అరణ్యములో వారి శవాలు రాలిపోయినట్టు ఏమవుతాయి అనమాట. ఆరంభించిన వాళ్ళు ఏం కాలేదంటే కానాన్ని చేరారా? చేరల. ఆరంభించిన వాళ్ళందరూ కానాన్ని చేరారయ్య అంటే చేరల. వాళ్ళు కొనసాగింపలేకపోయారు కాబట్టి వాళ్ళు ఏమయ్యారయ్య అంటే అరణ్యంలో వారి శవాలు ఏమయ్యంట. అలాగే మనం కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడిన తర్వాత, కొంతకాలం ప్రభురాత్రి భోజనంలో పాలిభాగస్తులైన తర్వాత, దేవుని దివ్యవాక్యంలో రాబో యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోతే మళ్ళీ ఏం చేయవయ్యా అంటే అట్టి వారిని నూతనపరచుట అసాధ్యం. అట్టి వారిని నూతనపరచుట ఏమైందంట? అసాధ్యం అన్నమాట. ఒకసారి విశ్వాసంలోకి వచ్చి మళ్ళీ తొలగిపోయిన తర్వాత ఎలా ఉంటుందయ్యా అంటే
పేతురు గారు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, కడగబడిన పంది బురదలో దొరికినట్లుగా, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఏమో అలా ఉంటుంది పరిస్థితి. కారణం ఏంటయ్యా అంటే సరైనటువంటి బీజము, సరైనటువంటి నేల, సరైనటువంటి విశ్వాసము, సరైనటువంటి ప్రవర్తన లేకపోతే ఏం కాదయ్యా అంటే అది గమ్యం చేరనే. కాబట్టి మిడిల్ డ్రాప్ అయితే ఎలా ఉంటుందయ్యా అంటే కడగబడిన పంది, ఇంకా ఏమన్నాడంట తన వాంతికి తిరిగిన కుక్కలాగా ఉండేదంట పరిస్థితులు. ఇంకా ఏమన్నాడంటే అట్టి వారిని నూతన పరచుట అసాధ్యము. ఏం చేద్దాం? ఏదైతే మీరు సత్క్రియలను ఆరంభించారో దాన్ని ఏం చేయాలి అంటే కొనసాగిస్తూ ముట్టించాలి. కానీ మధ్యలో వచ్చిందాక ఇప్పుడైతే ఆపేసే ప్రయత్నం చేయకూడదు. చేస్తే ఏమైందయ్యా అంటే ఏమైందనమాట, దేవా లోకంలో ఏ విధంగా అయితే కలిసిపోయాడు, కుక్కలు పందులు ఏ విధంగా అయితే మరలా తన యొక్క స్వభావాన్ని చూపిస్తాయో అలా చూపిస్తే దేవుడికి మనం ఏం చేయలేమయ్యా అంటే విధేయులమై ఉండలేము. కాబట్టి అపోస్తలుల కార్యాల్లో ఆరంభించినటువంటి మొట్టమొదటి సంఘము ఎన్ని ఇబ్బందులైనా కానీ, ఎన్ని కష్టాలైనా కానీ, ఎన్ని శ్రమలైనా కానీ దాన్ని ఏం చేశారంట కొనసాగించారు. మీ స్వరక్షణను కూడా అలాగే మీరు ఏం చేయాలంట కొనసాగించండి. లోకాసు వార్తలో ఒక ఉదాహరణ చెప్పాడు. లోకాసు వార్త 14వ అధ్యాయం, లోకాసు వార్త 14వ అధ్యాయము 28 నుంచి 32 వచనాల్లో, లోకాసు వార్త 14వ అధ్యాయము యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు. లోకాసు వార్త 14వ అధ్యాయము 28 నుంచి 32 వచనాల్లో, మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపవలనని ఉంటే దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని మొదట కూర్చుండి తగులుబడి లెక్క చూసుకుంటాడా లేదా? చూసుకుంటాడు ఖచ్చితంగా. మీలో ఎవరైనా సరే ఒక గోపురాన్ని కట్టాలనుకుంటే, ఒక ఇల్లు కట్టాలనుకుంటే ఫౌండేషన్ మొదలుకొని అది పూర్తయ్యేంత వరకు ఎంత ఖర్చు అయ్యిద్దో అంతా కూడా ఏం చేస్తారంటే ఎస్టిమేషన్ వేసుకుని దిగుతారనమాట. అవునా కదా? ఎస్టిమేషన్ లేకుండా, ప్రాపర్ ప్లాన్ లేకుండా, టైం చూసుకోకుండా మనం ఏ పని కూడా ఏం చేయమంటే ఆరంభించం. కానీ విశ్వాస విషయంలో కావచ్చు, రక్షణ విషయంలో కావచ్చు, బాప్తిస్మ విషయంలో కావచ్చు, ఏం చేయమన్నమాట ఈ పూట గడితే చాలు అన్నటువంటిది అనమాట. అలా ఆరంభించమాకండి, అలాగా ప్రారంభించమాకండి, అలా మొదలు పెట్టమాకండి. ఎందుకయ్యా అంటే కొనసాగింపలేకపోతే దేవుడు ఏమవుతాడు అనమాట, దుఃఖపడతాడు అనమాట. అయ్యో మొదట్లో ఇంత బాగా ఆరంభించాడే, అయ్యో ఇంత బాగా కష్టపడ్డాడే, అయ్యో ఇంత బాగా పరిచయం చేశాడే, ఇప్పుడు ఎందుకు కనబట్టలేదని దేవుడు ఏం చేస్తాడనమాట, దుఃఖపడతాడు. 14వ అధ్యాయం 28వ వచనంలో, మీలో ఎవడైనను ఒకరు గోపురమును కట్టింపవలనని ఉంటే దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని మొదట కూర్చుండి తగులుబడి లెక్క చూచుకొనని పక్షమున అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టిన కానీ కొనసాగింపలేకపోయినని అతనిని చూచి ఎగతాళి చేయసాగుదురు. ఈడైనా బైబిల్ పట్టుకుంది, ఈడైనా పాటలు పాడింది, ఈడైనా సాక్ష్యం చెప్పింది అని ఏమవుతారంట ఎగతాళి చేస్తారు. ప్రారంభం గట్టిగానే చేశారు, పునాదులు వేసారు, కానీ ఏం చేయలేకపోయారంట కొనసాగింపలేకపోయారు. ఏం చేస్తారనమాట, లోకం బాగా నడుస్తున్నా కానీ రాళ్ళు వేసింది, నడవకపోయినా కానీ రాళ్ళు వేసింది. బాగా నడుస్తున్న స్టెప్ని రాళ్ళతో కొట్టింది, బాగా నడవనటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారన్నమాట కొట్టింది. కాబట్టి మిగులుబడి చూసుకుని స్వరక్షణ ఏం చేయాలంటే కొనసాగించాలి. కానీ మెల్లుని కాబట్టి ఏమేపడింది అనమాట,
కాకూడదన్నమాట. అదే అదే అధ్యాయంలో మరొక ఉపమానాన్ని చెప్పాడు అనమాట. ఏమని చెప్పాడు? 31వ వచనంలో, మరియు ఏ రాజుకైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చు వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని మొదట కూర్చుండి ఆలోచిస్తాడా లేదా? యుద్ధం అంటే అంత ఈజీగా అయిపోయేది కాదు. దాని తర్వాత పరిణామాలు, దాని తర్వాత వచ్చేటువంటి క్షామము, దాని తర్వాత వచ్చేటువంటి రక్తపాతము, దాని తర్వాత వచ్చేటువంటి లేమి అన్నీ కూడా ఏం చేసుకోవాలి అంటే, అనారోగ్యాన్ని కూడా ఏం చేసుకోవాలి అంటే ఎస్టిమేషన్ వేసుకుంటేనే యుద్ధానికి వెళ్తారనమాట. మనం ఏ ఎస్టిమేషన్ లేకుండా విశ్వాసంలో దిగితే, మనం ఏ ఎస్టిమేషన్ లేకుండా పునాదులు అయితే, ఏ ఎస్టిమేషన్ లేకుండా యేసుక్రీస్తు వారు ఈ రాత్రికి ఈ పగలకి ఈ రాత్రికి నమ్ముకున్నాను అనుకుంటారు. ఏం చేయలేదు అంటే చివరి వరకు కొనసాగింపనే కొనసాగించాలి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండాలి. విశ్వాసమును ఏ విశ్వాసమునైతే మీరు అంగీకరించారో, దేవుడు మృతులను లేపుననేటువంటి ఆ విశ్వాసాన్ని మీరు కొనసాగించాలయ్యా అంటే ఆ బలమైనటువంటి సాధనాలు నీళ్ళు ఏం చేయాలన్నమాట, పని చెయ్యాలి. అలా లక్ష్యాన్ని పెట్టుకుని పరిగెత్తితేనే మీరు గమ్యాన్ని చేరగలరు, అలాగా కొనసాగించగలరు. చావో రేవో అని చెప్పేసి, అవునా కాదు? అలా కానీ సరైనటువంటి నియమ నిబంధనలు లేకుండా, సరైనటువంటి బోధ లేకుండా, సరైనటువంటి విశ్వాసం లేకుండా, సరైనటువంటి రక్షణ లేకుండా, సరైనటువంటి క్రియలు లేకుండా, సరైనటువంటి ఓర్పు లేకుండా ఏం చేయలేము అన్నమాట, గమ్యాన్ని చేరలేము అని చెబుతూ 31వ వచనం, మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చు వారిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని మొదట కూర్చుండి ఆలోచింపగా, శక్తి లేని ఎడల అతనించను దూరమునున్నప్పుడే రాయబారమును పంపి సమాధానము చేసుకుని చూచును కదా అని చెప్పాడట. సమాధానంగా కలిగితే యుద్ధం పోయింది, సమాధానం వచ్చింది అని చెప్పి చెబుతాడు అన్నమాట. కాబట్టి కొనసాగించేటువంటి వారు ఎలా ఉండాలయ్యా అంటే ఎఫ్రాలా ఉండాలి, మార్కులా ఉండాలి, అరిస్టాటిక్లా ఉండాలి, కానీ ఎలా ఉండకూడదు అనమాట, దేమాలాగా ఉండకూడదు. యోహాను గారు రాసినటువంటి మూడవ పత్రిక ఇక్కడ ఒక వ్యక్తి కనపడతాడు అనమాట. సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కనపడతాడు అనమాట. యోహాను గారు రాసినటువంటి మూడవ పత్రిక 9వ వచనంలో యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక 9వ వచనము, నేను సంఘములకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రోఫే మమ్మల్ని అంగీకరించట్లేదు, వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదలుచు అది చాలనన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసుల గల వారిని కూడా ఆటంకపరచు సంఘంలో నుండి వారిని ఏం చేస్తున్నాడంట వెలివేస్తున్నాడంట. ఎలా ఉండేదయ్యా అంటే, కొంతమంది పరిస్థితి ఎలా ఉండేదయ్యా అంటే కొనసాగించేవాడికి ఆ కాలు అడ్డం పెడతా ఉంటాడు అనమాట. అది ఆ టైప్ అనమాట. ఎవరు దెయ్యోత్రోఫే, బాగుగా పరిగెత్తుతున్న వాటిని కాలు అడ్డం పెట్టి పడేసే టైప్ అనమాట. ఎవరు దెయ్యోత్రోఫే. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అనమాట. మన సొంత రక్షణను కొనసాగించాలి అంటే మనం ఏం చేయాలి అంటే మన శత్రువును కూడా మనం ఏం చేయాలి అంటే అంచనా లేచి మాత్రమే పనిచేయాలన్నమాట. శత్రువు ఎవరో తెలియకుండా, మన గమ్యస్థానం ఏందో తెలియకుండా మనం ఏం చేయకూడదు అంటే గమ్యాన్ని మనం ఏం చేసుకోలేము అంటే నిర్దేశం చేసుకోలేము అనమాట. దియోత్రోఫీ ఎలా ఉన్నాడయ్యా అంటే అనేకుల విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడంట, చెరుపుతున్నాడంట, సంఘాన్ని గలిబిలి చేస్తున్నాడని చెప్పాడు అనమాట. 9వ వచనంలో, నేను సంఘములకు ఒక సంగతిని రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుకొనుచున్న దియోత్రోఫే మమ్మను అంగీకరించలేదు, వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు వదలచ్చు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేస్తున్నాడు. సాతాను ప్రయత్నాలు ఎలా ఉంటాయి అంటే, ముందు దైవజనుడిని చూసింది, కొడితే పడిపోతాడా లేదా అని చెప్పేసి చూసింది అనమాట. ఎప్పుడైతే పడిపోవడం ప్రారంభం చేయలేదో అప్పుడు ఎలా ఉండేది అయ్యా అంటే ఎలా ఉండేది అనమాట, విశ్వాసాలు వెనకలాగేసే విధంగా ప్రయత్నాలు చేసింది అనమాట. ముందు టార్గెట్ ఎవరనమాట,
అసలు చెప్పేవాడిని పడగొట్టామనుకోండి సంఘం అంతా ఏమైపోద్ది అనమాట, చాలా చెదరైపోద్ది. ఆ ప్రయత్నం జరగలేదనుకోండి, దైవజనుడు, సువార్థికుడు, బోధకుడు స్ట్రాంగ్ గా లేఖనాలయాన్ని పట్టు కలిగిన వాడు ఉన్నాడు అనుకోండి, ఆ ప్రయత్నాన్ని విరమించుకుని ఎవరి వైపుకి వెళ్తాయంటే ఎవరి వైపుకి వెళ్ళింది అనమాట, ఎదురున్నటువంటి విశ్వాసాల మీదకి వెళ్ళింది అనమాట. అలాగే థియోత్రోఫీని వాడుకుంటుంది అనమాట. ఏం వాడుకుంటుంది అయ్యా అంటే, ఏం వాడుకుంటుందంట, వాడు మమ్మల్ని గురించి బోధ గురించిగా చెప్పింది, వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళిందంట. వాడైతే బాగానే ఉన్నాడు, ఎవరు బోధ విషయంలో యోహాను గారు బాగానే ఉన్నారు. అందుకని ఆయన కొట్టలేక ఎటువైపు వెళ్ళిందంట, వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదలొచ్చు, అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకునక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఏం చేస్తుందంట, ఒకవైపు ఏమో బోధకుడిని టార్గెట్ చేసింది, బోధకుడు పడకపోతే 4 వైపులకి ఏం తయారు చేసింది అంటే సంఘాన్ని ఇబ్బంది పెట్టింది అనమాట. ఏంటది సాధారణ. ఏం చేయకూడదు అంటే మీరు ఎప్పటికైనా సరే ఎక్కడికి వెళ్ళకూడదు అనమాట. ప్రారంభాన్ని ఏం చేయకూడదు అంటే కొనసాగం మన మధ్యలోనే ఆపేయాలి. అదేం కాకూడదు అంటే ఏం కాకూడదు అనమాట, తెచ్చుకోవద్దు, ఈ మధ్యలోనే ఆపేయాలి అన్న ప్రయత్నాల్లో ఏం చేసింది అయ్యా అంటే చెడ్డ మాటలు పలికింది, సంఘాన్ని గలిబిలి చేసింది, ఏం చేయాలో అన్నీ చేసింది. ముసలమ్మ కూడా తింటూ ఉంటాయంట, వినపాన్ని చెప్పే మాటలు కూడా తింటూ ఉంటాయి. టార్గెట్ మమ్మల్ని టార్గెట్ మేము కాదు, టార్గెట్ ఎవరైతే ఎవరనమాట, ఎదుర్కొన్నటువంటి విశ్వాసం. వీళ్ళని ఏం చేయకూడదు కొనసాగింపనియకూడదు అన్నదే దాని యొక్క చివరి ఉద్దేశం. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మీరు సంపూర్ణులను 1వ అధ్యాయం 4వ వచనంలో మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదవలేని వారై ఉండినట్లు అప్పుడు పనిచేయాలంట. ఏంటది, ఇప్పుడు 4 వైపులుగా దాడి చేస్తుందంటే నేను బాగా పరిగెత్తుతున్నాను, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనటువంటి యేసు వైపు చూసి నేను పందెపు రంగంలో బాగానే పరిగెత్తుతున్నాను. నా మీదకి ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయంటే అర్థం ఏంటయ్యా అంటే నేను నిత్య జీవానికి చాలా దగ్గరగా ఉన్నాను, ముగింపుకి చాలా దగ్గరగా ఉన్నాను. ఏంటయ్యా అంటే ఈ రెడ్డ ఇబ్బంది దాటితే జీవ కిరీటం. ఏంటది జీవ కిరీటం, నిత్య జీవం. ఏంటది నిత్య జీవం. యుగాలు తరతరాలు ఉండేటువంటి లోకానికి వెళ్ళాలని చెప్పేసి ఈ కొద్ది నిమిషంలో ఏమవుతాయి, ఎక్కువగా శ్రమలో పోతాయి. ఆ రెడ్డ రెబ్బలు దాటితే ఏమవుతావు అనమాట, నిత్య జీవం. అంతేనా? కారణం ఏంటంటే అంటే మీరు చాలా 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 దగ్గరగా ఉన్నారు. అప్పుడు మీరేం చేయాలి అంటే ఇంకొంచెం కదయ్యా, ఎక్కడ రాజయ్యా కదయ్యా, ఎక్కడ డిగ్రీ పాస్ చేయ్యా, ఉద్యోగం వచ్చిందయ్యా, 1 సంవత్సరం చదువయ్యా, పోతే పోయిన 2 సబ్జెక్టులు మళ్ళీ రాయి, నేను వెళ్తాను కదా, నేను చేస్తాను కదా. ఒక్కసారి చదివి 1 సంవత్సరం చదివితే ఆ కష్టాలన్నీ కట్టి తీరని చెప్పేసి ఏం చేస్తారన్నమాట. అట్లాగే రోజుతో మీరు ఏం చేయాలి అంటే ఏం చేయాలంట, 4వ వచనంలో ఏం చేయాలంట, ఇంతవరకు పరిగెత్తారు కదా, చాలాసార్లు దెబ్బలు తిన్నారు, నామాన్ని బట్టి బోధింపకూడదన్నారు, దోషణ మాటలు పలికారు, ఈడ్చుకుని పోయారు, అవునా కదా, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో శ్రమలు పడ్డారు. ఇవన్నీ చూస్తూ చివరి దాకా వచ్చారయ్యా, ఇంకేం అడిగి రాబడతాయి అంటే పల్లె నోరు అంటే మీరు చేతులతో చేసినవి ఇప్పుడు ఏమవుతాయి అనమాట. బూడిదలోకి వచ్చినటువంటి ఇప్పుడు వరకు దేవుడి కోసం ఎంతో ఇచ్చారు, ఎంతో పరిచయం చేశారు, ఎంతో కష్టపడ్డారు. ఈ చివరి విషయంలో మీరు ఏం కావాలన్నమాట, ఓర్పుతో మీ విశ్వాసాన్ని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో 1వ అధ్యాయం 4వ వచనంలో మీరు సంపూర్ణులను అనురాంగులను ఏ విషయములోనైనా కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనేది. ఓర్పుతో కొనసాగించండి.
5 సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఎట్ట బయటికి అన్నది కాదు కావాల్సింది. ఆ చివరి 2 నెలలు ఉంటాయి చూడండి, కత్తి మరి సాములాగా ఉంటాయి అనమాట. అవునా కదా? ఎంత తిట్టినా కానీ పర్లేదు అనుకుంటా ఉంటాడు అనమాట. కానీ గెలిచిన తర్వాత ఉంటుంది. అవునా కాదా? అవునా కాదా? మీరు అట్లాగే ఈ గీత దాటితేనే మీరు గెలుపు. ఆ గెలుపు కోసం మీరు ఏం చేయాలి అంటే ఓపికతో ఏం చేయాలి అంటే ఏం చేయాలంట? సహించండి 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 అని చెప్పాడు. అనా చివరిగా తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో నేను చదివి ముగిస్తాను. తెస్సలోనికి రాసినటువంటి పత్రిక చదివి ముగిస్తాను. రెండవ తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారు, ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పుకు స్పష్టమైన ఏమైందంట సూచన ఉన్నది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతిని అనుగ్రహించకు దేవునికి న్యాయమే. ఎంత కష్టపడ్డారు, ఎంత ఓర్చుకున్నారు, ఎంత నలిగిపోయారు, ఎన్ని అవమానాలు పొందారు, ఎన్ని దెబ్బలు తిన్నారు అని చెప్పేసి దేవుడు ఏం చెప్తాడంటే చివరికి ఏం చెప్తాడంటే విశ్రాంతిని. ఎప్పటికీ ఆరంభించగానే కాదు చేతిలోకి వెళ్ళి గట్టి మీద కూర్చుంటే కూలి ఎవరిగిరు. అవునా? అమ్మ పోయిండమ్మా అని కాంట్రాక్ట్లో చెప్పినట్టు చెప్పరు. ఎవరు విశ్వాసాన్ని వాళ్ళు ఏం చేసుకోవాలన్నమాట, గట్టెక్కించుకోవాల్సిందే. అంతేగాని పోయిరా అని వెళ్ళాలి అందరూ వెనకబడిపోయారా అని చెప్తారనమాట. ఏ విషయంలో? కాంట్రాక్ట్ విషయంలో. కూలి విషయంలో అయితే అసలు జరగవు. మీరు కూడా ఆరంభంలో ఎలా ఉన్నారో దాన్ని ఏం చేయాలంటే కొనసాగిస్తూ చివరి వరకు అడగలంట గమ్యస్థానానికి చేరాలి. అలా చేస్తేనే దేవుడు ఏం చేస్తాడనమాట ఎప్పుడు అంతము వరకు సహించిన వాడే ఏమవుతాడంట రక్షింపబడతాడు. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. కాబట్టి సత్క్రియలను ఆరంభించడం, లేకపోతే సంఘాన్ని ఆరంభించడం, లేకపోతే ఒక పనిని ఆరంభించడం చాలా ఈజీ. దాన్ని కొనసాగించి ఇస్తే ఏమైందనమాట దేవుడు ఇష్టపడతాడు. మధ్యలోనే ఆపేస్తే దేవుడికి ఎటువంటి ఏమన్నది అంటే సంతోషం. వెనక తీసిన ఏడల దేవుడు ఏమవుతాడంటే దొక్క పడతాడు అనేటువంటి మాట ఎదురు రాసినటువంటి పత్రికలో ఉంది. వెనక తీసే వాళ్ళంగా ఉండకూడదు, మిడిల్ డ్రాప్ అయ్యే వాళ్ళంగా ఉండకూడదు, ఒకరి విశ్వాసాన్ని బట్టి మన విశ్వాసాన్ని తగ్గించుకునే విధంగా ఉండకూడదు. మనకి గమ్యస్థానం, మన చివరి గమ్యం ఏందయ్యా అంటే యేసుక్రీస్తు వారి యొక్క కుడి పార్శ్వమున దేవుని రాజ్యంలో ఉంటాడు. ఇప్పటి వరకు వాక్యాలని అందరికీ కూడా పేరు వరుసన అటువంటి మంచి పందెపు రంగంలో పరిగెత్తాలని ఆ వాక్యాలని అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ వాక్యాలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.